హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మెంతికూర పప్పుని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. కుక్కర్లో 1 కప్ వరకు పప్పు తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టాలా. పప్పు నానడం వల్ల తొందరగా ఉడుకుతుంది. 1 కప్ పప్పుకి 2 కప్పుల వరకు వాటర్ తీసుకొని మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలా. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. పప్పు గుత్తితోనైనా లేదంటే గరిటెతోనే కలుపుకున్నారనుకోండి పప్పు అనేది మనకు మెత్తగా వచ్చేస్తుంది. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మెంతి కూరాకుని శుభ్రంగా కట్ చేసుకుని వాష్ చేసి తీసుకోవాలండి. ఇందులో మట్టి అంతా ఎక్కువ ఉంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతే కట్ చేసి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 5 వెల్లుల్లిని ఈ విధంగా పొట్టుతో పాటే దంచి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకొని టమాటాలంతా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న మెంతి కూరను కూడా వేసుకొని ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేయడం వల్ల ఈ మెంతి కూర అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మెంతి కూరాకుని బాగా ఉడికించుకోవాలి. చూడండి మెంతి కూరాకు అనేది మెత్తగా ఉడికింది. ఇందులో కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరో 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మెంతి కూరాకు అనేది మంచిగా ఉడికించుకోవాలండి. చూడండి టమాటా మెంతి కూరాకు అంతా మెత్తగా ఉడికింది. ఇందులో మనం ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు ముద్దగా కావాలంటే అలానే ముద్దగా ఉంచుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా అని చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ పడిందండి. అందువల్ల కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలా. ఇలా ఉడికించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి పప్పు మెంతి కూరకంతా మంచిగా ఉడికింది. అంతే అండి మన మెంతి కూర పప్పు రెడీ. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పు చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.